కాకినాడ జిల్లా కరప మండలంలో నడుకుదురు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్, జనసేన పిఎసి సభ్యులు, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ చేతుల మీదుగా జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. నడుకుదురు గ్రామానికి చెందిన సుమారు 50 మంది గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ అయిన యసలపు దుర్గా ప్రసాద్, ఆయన అనుచరులు జనసేన పార్టీలో చేరారు. వచ్చిన రోజు ఆనందం ఇప్పటికీ నేను మర్చిపోలేను. అలాగే దుర్గా ప్రసాద్ నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ ఈ ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే మన పెట్టి అందరూ మేమంతా కలిసి కాంగ్రెస్లో బాగా తిరిగిన వ్యక్తులు. కాంగ్రెస్ సాధించాడు. వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కాంగ్రెస్ గుర్తు వచ్చింది. ఆ ఫోటోలు అన్నీ చూసి చాలా తర్వాత నాకు కాంగ్రెస్ గుర్తు మర్చిపోని అని చెప్పి గోవింద్ గారు వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు పార్టీలో కార్యక్రమంలో గారు ఏమన్నా మొత్తం మీద చాలా శుభపరిణామం. దానివల్ల మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటుంది ఏంటంటే, సీనియర్లు ఎవరైతే జనసేన పార్టీకి 5-6 సంవత్సరాలుగా ఉన్నారో వారు కష్టకాలంలో పార్టీకి ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళ యొక్క గౌరవం ఎప్పుడు ఆ గౌరవం వారికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన 20 లక్షల ఓట్లతో నేను 40,000 ఓట్లతో ఆగిపోవడానికి రాజకీయ పార్టీ పెట్టలేదు. ఎంపీపీలు చేసేవాళ్ళు, ఎంపీటీలు చేసేవాళ్ళు, ఎమ్మెల్యేలు చేసేవాళ్ళు అనేక మంది ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈవేళ ఉత్తరాలు రాసి 2009లో చిరంజీవి గారు చతికిలు పడిపోయిన రోజు కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఒక పార్టీ పెట్టాలా అని చిరంజీవి గారిని 2009లో చతికిలు పడిపోయే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? మీరు కాదా అని నేను అడుగుతున్నాను. ఆవేళ మీరు ఎవరన్నా చేయించి ఆయన లేపడానికి ఓటు ఇచ్చారా? ఎవరూ ఓటు ఇవ్వలేదు. అలాగే 2019లో కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినప్పుడు మీరు ఎవరన్నా చేయించే ఓటు ఇచ్చి లేపడానికి ప్రయత్నం చేశారా? లేదా. ఈవేళ పవన్ కళ్యాణ్ అలా మాలా కొంతమంది వ్యక్తులతోటి కలిసి 6 సంవత్సరాలుగా ఆయన ప్రయాణం ఎంతవరకు వెళ్తాం అన్న దాని మీద వెళ్తాం. ముఖ్యమంత్రికి నువ్వు ఎందుకు ట్రై చేయలేదు, అమ్ముడుపోయావు, నువ్వు వెళ్ళిపోయావు, అయిపోయావు అని చెప్పి చెప్తాను. నేను చెప్తాను, నిజంగా కూడా ఎందుకు నాకు ఇక్కడి నుంచి చెప్పాలనిపించింది. ఆ ఇద్దరికి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ ఇద్దరు పద్ధతి మార్చుకోండి. మీకు నచ్చిన పార్టీకి అమ్ముడుపోండి, నచ్చిన పార్టీకి వెళ్ళండి, అంతే తప్ప రోడ్లు ఎలా ఉన్నాయో, వ్యవహారం ఎలా ఉందో అందరికీ కూడా తెలుసు. రోడ్లు ఎందుకు వేస్తున్నారో కూడా తెలుసు. మనం పోయిగా చెప్పగలదు, అందరికీ తెలుసు. స్థానికులం కాబట్టి అందులో ఏంటంటే ఇక్కడ స్థానికంగా కూడా మాకు చాలా అవమానకరమైన సంఘటనలు జరిగినాయి. దాని గురించి అన్నీ కూడా మేము ఆలోచించాం. అన్నీ కూడా ఆలోచించే ఇక్కడ మనకి సరైన గౌరవం లేదు. మన వర్గం కానీ మన కార్యకర్తలు కానీ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశం మీదే మేము పార్టీ మారడం జరిగింది. నేను ఇందాక కూడా చెప్పాను. అత్యంత ముఖ్యంగా అయితే మన కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, అభిప్రాయాలకు అనుగుణంగానే ఆయన ఆశయాలు నచ్చే ఆయన వచ్చాం. తప్ప డెవలప్మెంట్ ఏముందండి?